నువ్వెవరినైనా లవ్ ప్రపోజ్ చేసావా? ప్రపోజ్ చేశాను, కానీ నన్ను వాళ్ళు వాడుకొని డిస్పోజల్ లో పడేశారు. అప్పటి నుంచి పూర్తి చోటే పూలు అమ్ముకుంటున్నాను. అంటే నువ్వు గులాబీ పూల అబ్బాయివా? సంతలో పువ్వులు అమ్ముకునేది నువ్వేనా? ఏం మేడం, పూలు అమ్ముకునే కుర్రాళ్ళు గులాబీ పువ్వు గురించి రాయకూడదా? అలా అయితే గులాబీ పువ్వు గురించి రాయకుండా వైట్ పేపర్ వేసేవేంటి బాక్స్ లో? గులాబీ పువ్వు గురించి రాసేంత చదువుకోలేదు మేడం, కానీ చెప్పగలను. నేను చెప్పే సమాధానం కరెక్ట్ అయితే ఒక్క ముద్దు పెట్టండి. అయితే చెప్పు. ఫోన్లో కంటే ఫేస్ టు ఫేస్ చెప్తే ఫీలింగ్స్ బాగుంటాయండి. ఏంటి వీడు? అయితే ఒక ఛాన్స్ ఇద్దాం. అయితే పక్కన వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చేసేయ్. వచ్చేతనా? పూల అబ్బాయి వచ్చే వరకు ఇంకో లెటర్ చూద్దామా? బాగుంది కదా? ఎవరో గాని చాలా బాగా రాశారు. బాగా రాశాడు. అబ్బా భలే చెప్పాడండి. మిస్ అయ్యాడండి. తేనె పట్టు లాంటి నీ అందమైన పెదాలను తాకే అదృష్టం మిస్ అయ్యాడు. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు రాజా. నాకు ఇష్టమైన పువ్వు రోజా. నేను తింటాను కాకినాడ కాజా. నీకేమైనా కావాలా తాజా తాజా? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? గులాబీని ఎందుకు ఇస్తారు? గులాబీ పువ్వు చాలా అందంగా ఉంటుంది. దాన్ని ముట్టుకుంటే దానికున్న ముళ్ళు గుచ్చుకొని రక్తం వస్తుంది. తన రక్తం చిందించైనా దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటాం. గులాబీ లాంటి నిన్ను ఎలాగైనా దక్కించుకోవడానికి నీ చుట్టూ ముళ్ళు లాంటి మనుషులు నన్ను తిట్టినా కొట్టినా ఆఖరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఎలాగైనా సొంతం చేసుకుంటానంటూ ప్రియుడు ప్రియురాలికి గులాబీ ఇస్తాడు. అబ్బా కరెక్ట్, సూపర్. ఇదే కరెక్ట్ అని నీకెలా తెలుసు? నీ మనసులో ఉంది అదే కదా. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నా విషయం పక్కన పెట్టండి, అతనికి ఇచ్చేదో ఇచ్చి పంపించండి. వీడికి ముద్దు పెట్టడమా? పందెంలో గెలిచాను కనుక ముద్దు ఇవ్వాల్సిందే. నీలాగే ఇంకొకడు కూడా కరెక్ట్ గా రాశాడు. వాడు కూడా రాని, ఇద్దరికి కలిపి ఇస్తా.